ప్రపంచంలో ఉగ్రవాద భూతాన్ని పెంచి పోషించేది అమెరికా. చివరికి దానివల్ల దెబ్బతిన్నప్పుడు మళ్ళీ దాన్ని నాశనం చేసేది అమెరికా. ముస్లింల్ని మతోన్మాదులుగా తయారు చేసింది అమెరికా. రష్యాని నాశనం చేయడం కోసం పాకిస్తాన్ సాయం అడిగింది. పాకిస్తాన్ మరి మా వాళ్ళు నీ కోసం ఎందుకు దాడులు చేస్తారంటే నువ్వు వాళ్ళని ఏదో ఒక విధంగా తయారు చేయండి, దానికి వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాను. దాంతో అప్పటి నుండి తన వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మానేసి తన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళని కానీ, బంగ్లాదేశ్ వాళ్ళని కానీ, బంగ్లాదేశ్ అప్పటికి వాళ్ళతో విడిపోయింది కాబట్టి కొంత సంతోషం అన్నమాట. వాళ్ళందరికీ కూడా చదువులు రానియకుండా వాళ్ళ చదువులు నాశనం అయిపోయేలా చేసి అక్కడ ఉన్నటువంటి తమ ముస్లిం పిల్లల్ని, దానికంతటికీ కారణం రష్యా అన్నట్టు, లేదంటే కనుక ఇతర దేశాలు అన్నట్టు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, మనకి అసలు ఇక్కడ ఈ భూమి మీద మనం సరిగ్గా బతకలేకపోయినా పర్లేదు, బట్ ఆకాశంలోకి వెళ్ళిపోగానే స్వర్గంలోకి వెళ్ళిపోతే 72 మంది అమ్మాయిలు రెడీలో ఉంటారు, అట్లాగే మందు విపరీతంగా తాగేయచ్చు, విచ్చలవిడిగా బ్రతికేయచ్చు అన్నటువంటి ఒక మూర్ఖ భావజాలంలోకి తీసుకెళ్ళింది. ఆ మూర్ఖ భావజాల ఫలితంగా భూమి మీద ఎట్ట చచ్చిపోయినా పర్లేదు, ఎంత దరిద్రం పనులు చేసినా పర్లేదు, ఎంత తప్పుడు పనులు చేసినా పర్లేదు అన్నటువంటి రూట్లో వెళ్ళిపోయారు. అలా తయారైనటువంటి మూర్ఖులతో రష్యా మీద, అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మూర్ఖులతో రష్యా మీద దాడి చేయించేది. రష్యా చివరికి ఆ తాలిబాన్లను ఎదుర్కోవడం కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రష్యా ముక్క చెక్కలైంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో కొత్త కాన్సెప్ట్ని మహమ్మద్ బిన్ సల్మాన్, ఎవరైతే సౌదీ ప్రిన్స్ చెప్పుకొచ్చాడు, $150 బిలియన్, రూపాయి కాదు రెండు కాదు, $150 బిలియన్ ఇరాన్కి ఏదో ఇంతకుముందు ఒబామా టైంలో ఇచ్చారు. దానికి సాయం కిందన మౌలిక వస్తువుల కల్పన కింద. వాస్తవంగా వ్యాపారపరంగా మేము వాళ్ళు పోటీ పడుతుంటాం, ఇరాన్ గల్ఫ్ దేశాలు. మమ్మల్ని తట్టుకోవడానికి మాకంటే అది ఎదగలేకపోతుందని మాకు పోటీగా ఒక శత్రువుని సృష్టించడం కోసం అని చెప్పేసి ఇరాన్కి ఆ రోజున $150 బిలియన్ ఒబామా టైంలో ఇచ్చారు. అందులో ₹1 కూడా వాళ్ళు రోడ్లు వేయలేదు, ఏమీ చేయలేదు. వాటితో వాళ్ళు కట్టుకున్నదే అణు ప్లాంట్లు, వాటితో వాళ్ళు కట్టుకుందే నగరాలు, ఇది అండర్ గ్రౌండ్ నగరాలు. ఆ అండర్ గ్రౌండ్ నగరాల్లోనే ఇప్పుడు ఆయుధాలు తయారు చేసి ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్తున్నారు. ఆ రోజున ఒబామా ఎవరైతే కొమైని ఇద్దరూ కలిసి చేసుకున్నటువంటి వ్యవహారమే ఇదంతా అని చెప్పుకొచ్చారు. هدف ايديولوجي بحت، ليس هدف خدمة مصالح إيران والمواطنين الإيرانيين، بل هدف خدمة مصالح الأيديولوجية الإيرانية، والأدلة كثيرة من 30 سنة الماضية، وآخرها حصلوا على $150 مليار لم يبنوا حتى شارع أو مجمع سكني أو مجمع صناعي في إيران. ఇది ఇక్కడ క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇంతకుముందు ఉక్రెయిన్ని రెచ్చగొట్టి కజకిస్తాను, బెలారస్సు, జార్జియా, స్లోవేకియా, హంగరీ, పోలాండ్ ఇట్లాంటి వాళ్ళకి అమెరికా సాయం చేసి రష్యా మీదకి రెచ్చగొట్టింది. ఇది అమెరికా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటూ చెప్పుకొచ్చారు.